మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి చొరవతో నియోజకవర్గం వ్యాప్తంగా కొత్తగా 716 స్పాంజ్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా మాచర్ల వాసూజీ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సమక్షంలో మేము ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉంది అంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఓకే. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం నాటి నుండి నేటి వరకు అన్ని శుభదినాలే మంచి పరిపాలన అందిస్తుంది. అదేవిధంగా స్థానిక గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సామాజిక పెన్షన్లు విధి విధానంలో స్పౌస్ పెన్షన్లు అంటే పెన్షన్లు తీసుకుంటూ చనిపోయిన వారి జీవిత భాగస్వాములు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అధికారుల చుట్టూ తిరగకుండా మన మాచర్ల నియోజకవర్గంలో సుమారు 713 పైచీలు ఈ పెన్షన్లు నియోజకవర్గ స్థాయిలో కొత్తగా అందించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా మరి ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి గారు స్థానికంగా ఉండే మాలాంటి నాయకుల చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పడం మాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. మరి సామాజిక పెన్షన్లు అనేవి ఈ విధి వంచనకు గురైన దివ్యాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, వృద్ధులు, ఒంటరి మహిళలు వారికి ఆర్థిక సామాజిక భద్రత కల్పించడమే కాకుండా వారికి ఒక సామాజిక గౌరవాన్ని కూడా ఇది తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఈ పెన్షన్ అనేది వారి స్వతంత్ర జీవనంలో వారికి వారే రాములుగాను రాజులుగాను వారి జీవిత కాల ప్రయాణం చాలా గొప్పగా కొనసాగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి చేతులు సాకు అవకాశం లేకుండా వారి ఆత్మగౌరవాన్ని చంపుకునే పని లేకుండా స్వతంత్రంగా జీవించగలగటం అది గొప్ప ఆత్మాభిమానం. అటువంటి మానవీయ కోణంలో చంద్రబాబు సారథ్యంలో కోట్ల పరిపాలన కొనసాగించడం ఇది చాలా ధన్యకరం అని మేము భావిస్తున్నాం. మరి దీనిలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి, మరి మా 5 వార్డులు యూనిట్ తరఫున వారిరువురికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై చంద్రబాబు, జై బ్రహ్మారెడ్డి, జై సుపరిపాలన.